అందులో ఒక దేవాలయం చూడండి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో. చాలా విగ్రహాలు ఇక్కడ బయట ఉన్నాయి చూడండి. లోపల చూసుకున్నట్టయితే మల్లన్న అంటే ఎవరు తెలుసు కదా, రామసింహం. హలో నమస్తే మామ, వెల్కమ్ టు మై ఛానల్ మిడిల్ క్లాస్ అబ్బాయి ముచ్చట్లు. ఈరోజు ఎక్కడున్నామో తెలుసా? చాలా చారిత్రక గల ఊళ్ళో ఉన్నాం మనం. దాని పేరే నగునూరు. ఇక్కడ 100 దేవాలయాలు ఉన్నాయట. ప్రతి అడుగున మనకు దేవాలయాలు అనేటివి ఇక్కడ మనకు ప్రతి అడుగు లోపల కనబడతాయట. ఒకసారి పైకి వెళ్ళి ఇక్కడ ఏమేమి దేవాలయాలు ఉన్నాయి, ఈ చరిత్ర ఏందో మనం ఒకసారి తెలుసుకుందాం. మనకు ఊళ్ళో ఎంటర్ కాగానే ప్రతి అడుగున ఒక విగ్రహం దర్శనం ఇస్తుంది. ఇక్కడ ముందు మనం చూసుకుంటానైతే ఫస్ట్ స్టార్టింగ్లోనే మనకు వెంకటేశ్వర స్వామి విగ్రహం కనబడుతుంది చూడండి. ఇక్కడ తవ్వినా కానీ పురాతనమైన దేవాలయాలు చాలా ఉన్నాయట. అదేవిధంగా ఈ ఊరికి నగునూరు అనే పేరు ఎందుకు వచ్చిందంటే 100 దేవాలయాలు ఒకే ఊళ్ళో ఉండేనట. నూరు దేవాలయాలు ఉండడం వల్ల ఈ ఊరికి నగునూరు అని పేరు కూడా రావడం జరిగిందని చాలామంది పెద్దలు చెప్తున్నారు. అదేవిధంగా ముందటికెళ్ళి చూసుకుంటే శివాలయం ఉన్నదట. శివాలయంని కూడా మీకు ఒకసారి నేను ముందట చూపెడతాను. ఇంకా ఏమేమి ఈ ఊళ్ళో ఉన్నాయో ప్రతి ఒక్క విగ్రహాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నిజంగా ఫ్రెండ్స్, మనం ఈ ఊళ్ళోకి ఎంటర్ కాగానే ఎంతో బాగా చెప్పుకున్నాం. ఏంటిది, ఈ ఊళ్ళో 100 దేవాలయాలు ఒకప్పుడు ఉండే అని మేము మీకు చెప్పాను. నేను కొద్దిగా ముందడికి రాగానే 950 సంవత్సరాల చరిత్రలో అప్పుడు ఈ గ్రామంలో 100 దేవాలయాలు ఉండే అని మనం అనుకున్నాం. అందులో ఒక దేవాలయం చూడండి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో. శివాలయం, ఇది కూడా ఒక శివాలయమే. అప్పుడు ఎంతో వైభవంగా అప్పుడు పూజలు అందుకున్న శివాలయం ఇప్పుడు మొత్తం చూడండి కూలిపోయే పరిస్థితిలో ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మొత్తం చెత్త చెదారంతో చాలా ఘోరమైన పరిస్థితిలో ఇప్పుడు ఈ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ విగ్రహాలు కూడా లేవు ఫ్రెండ్స్. కానీ అప్పటి కళాఖండాలు చూసుకున్నట్టయితే అప్పుడు గుడి ఏ విధంగా కట్టిరు చూడండి ఫ్రెండ్స్. అప్పటి పిల్లర్స్ చూసుకున్నట్టయితే ఒక సిమెంటు లేదు, ఏం లేదు, ఒక రాయి మీద రాయిని పెట్టిరు అంతే. అలాంటి కళాఖండాలు ఇప్పుడు మనం చేయగలుగుతామా? చూడండి ఎంత మంచి పైన చూసుకుంటే ఆ పువ్వు ఆకారం కానీ అంతా. కానీ ఇప్పుడు ఈ దుస్థితి ఇట్లా ఎందుకు వచ్చింది? అసలు ఈ ఇంట్లో పాడుపడడానికి కారణం ఏంది? అంటే ప్రజలల్లో భక్తి తగ్గుతుందా? రోజు కొత్త దేవాలయాలు అవుతున్నాయి, మరి పాత దేవాలయాలను ఎందుకు ఈ విధంగా ఇడిచిపెట్టారో చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. ఈ విధంగా చూసుకుంటే ఇంకా ముందట కూడా చాలా దేవాలయాలు ఉన్నాయట. ప్రస్తుతానికి నేను రాగానే నాకు ఇది కనబడ్డది. ఇక్కడ చూడండి, ఈ రాయి మీదనే ఎన్ని విగ్రహాలు చెక్కిరు చూడండి. ఇది చూడండి ఎంత బాగుందో చూడండి. గర్భగుడిలో ఇప్పుడైతే ప్రస్తుతానికైతే ఏం విగ్రహాలు అయితే లేవు. సో లోపలికి వెళ్దామండి. నాకు తెలిసి ఇప్పుడు పందులు కుక్కలకి స్థావరాలు అయినట్టు అనిపిస్తుంది. ఇంత మంచి దేవాలయంని ఈ విధంగా కావడానికి చాలా అంటే చాలా బాధేస్తుంది ఫ్రెండ్స్. ఓకే, మనకి ఈ ఊళ్ళో రాగానే మనకి ఇది కనబడింది. ఇంకా ముందటికెళ్తే ఇంకా చాలా ఉన్నాయట. అసలు అవి పూజకు నోసుకుంటున్నాయా నోసుకోవట్లేదా బయటికి వెళ్ళి ఇంకా చూస్తాం. ఇప్పుడు పందులు కూడా ఎట్లా సంచరిస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్. మొత్తం చాలా ఘోరమైన పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఇక్కడ ఈ టెంపుల్ అయితే. మనం ఇప్పుడు అక్కడి నుంచి కొంచెం ముందడికి రాగానే ఇంకొక దేవాలయం కనబడింది. చెప్పాను కదా ఫ్రెండ్స్, అడుగున దేవాలయాలు ఉన్నాయని. జస్ట్ ఒక 50 మీటర్స్ దూరంలోనే మళ్ళీ ఇంకొక గుడి కనబడింది. ఇక్కడ చూసుకున్నట్టయితే చాలా విగ్రహాలు ఇక్కడ బయట ఉన్నాయి చూడండి. ఒక బండరాయికే మరి నాకైతే కరెక్ట్ తెలియదు కానీ ఇక్కడ ఒక దేవుడు అయితే విగ్రహం ఉంది ఫ్రెండ్స్. అక్కడ చూసుకుంటే శివుడు. కొద్దిగా ముందడికి పోయి మరి ఈ దేవాలయం ఎట్లుంది, అసలు పైన పూజలు జరుగుతున్నాయా లేదా, పూజలు జరుగుతాయి అసలు పైన శివాలయమా లేకుంటే ఏ దేవునికి పూజలు జరుగుతున్నాయి ఒకసారి పైకి వెళ్ళి మనం చూద్దాం. కానీ అప్పటి ఆర్కిటెక్ట్ స్ట్రక్చర్ చూడండి, ఇంత కూడా సిమెంట్ లేదు. ఒక బండ రాయి మీద బండ పెట్టి గుడిని కట్టిరు.
ఇప్పటి ఈ టైంలో ఇలా కట్టడం అంటే చాలా కష్టం. అంటే కడతారు కావచ్చు, ఏంటిదంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, కానీ ఆ కాలంలోనే టెక్నాలజీ అనేది ఎంత బాగుందో చూడండి. మనం లోపలికి ఎంటర్ అయినాక ఇక్కడ ఏం ఆలయం ఉందని అనుకుంటారు? త్రికూట ఆలయం ఫ్రెండ్స్. త్రికూట ఆలయం అంటే తెలుసా? 3 లింగాలు ఎదురెదురుంగా అక్కడ చూసుకున్న లింగమే, ఇక్కడ చూసుకున్న లింగమే, ఇక్కడ చూసుకున్న లింగమే. మనం త్రికూట ఆలయంలో ఉన్నాం. ఇలాంటిది చాలా అరుదుగా మనం చూస్తాం. అందులో భాగంగా ఈరోజు మనం నగునూరులో ఉన్నటువంటి త్రికూట ఆలయం లోపలికి వచ్చినాం. ఒకసారి రండి, లోపలికి వచ్చి మొత్తం మీరు ఈ వ్యూ చూడండి, దర్శనం చేసుకోండి, దేవుని దర్శనం. ఇంతటి మహాభాగ్యం కలిగించే ఛానల్ మన మిడిల్ క్లాస్ అబ్బాయి ముచ్చట్లు. నిజంగా చెప్పాలంటే మనకు వరంగల్లో 1000 స్తంభాల గుడి చూస్తాం కదా ఫ్రెండ్స్, అక్కడ ఉన్న స్తంభాలు ఈ విధంగానే ఉంటాయి. ఇది 950 సంవత్సరాల చరిత్రనట. అప్పటి గుడి అని మనం అనుకోవచ్చు కదా. చూడండి, ఒక్కొక్క రాయిని ఆ కాలంలో ఇంత బాగా చెక్కి అసలు ఇట్లా నిలబెట్టి చూసినా అదొక అద్భుతం. ఇప్పుడు మనం ఒక శివయ్యని చూసాం కదా, ఎదురుగానే ఇంకొక శివుడు. అక్కడి ఇది శివయ్య వెండి కళ్ళతోటి చూస్తుంటే ఆ భాగ్యం చూడండి, మనన్నే చూసిన విధంగా కనబడుతుంది. మళ్ళీ ఇటు పక్కనే చూసుకుంటే మళ్ళీ శివుడు. ఎటు చూసిన శివయ్యనే. అబ్బా, ఈ భాగ్యం చూడండి ఫ్రెండ్స్, ఇలాంటిది మీరు 100% చూసి ఉండరు. దేవాలయం చూస్తున్నాం కదా, ఈ దేవాలయం చూడడమే మన భాగ్యం అని నేను ఎంతో బాగా చెప్పాను. లోపల చూసుకున్నట్టయితే మల్లన్న అంటే ఎవరో తెలుసు కదా, గ్రామసింహం. అక్కడ కుక్క ఉన్నది, ఎవ్వరు కూడా పట్టించుకుంటారు. ఇక్కడ గుడి సంరక్షణ అనేది లేదు ఫ్రెండ్స్. చూడండి, అంటే శివయ్య దగ్గర మల్లన్నుడు ఉన్నాడనే ఇంకొక రకం కూడా మనం ఊహించవచ్చు, కానీ అన్ని గుళ్ళల్లో కూడా ఇలా జరుగుతుందా? ఇక్కడ ఒక సంరక్షకుని ఉంచితే ఎంతో బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకో విషయం చెప్పాలి. ఏంటిదంటే, అభివృద్ధికి నోసుకొని గుళ్ళు, పూజలకు నోసుకొని గుళ్ళు చాలా చాలా అంటే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. అవి ఎక్కడ ఉన్నాయో మీరు నాకు కామెంట్ చేస్తే నేను దాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే ప్రయత్నం 100% చేయడానికి నా వంతు నేను 100% చేస్తాను ఫ్రెండ్స్. నాకు తోడుగా నా ఫ్రెండ్ ఉన్నాడు శివ. 100% మీరు ఇలాంటి ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి నాకు కామెంట్ చేయండి. తప్పకుండా మనం ప్రజలలోకి తీసుకెళ్దాం. ప్రజలలోకి తీసుకెళ్తే ఏమవుతుందంటే, ఆ గుళ్ళకు ఎవరో ఒకరు ముందుకొచ్చి బాగు చేసే అవకాశం ఉంటుంది. మన చరిత్ర అనేది కాపాడుకున్న వాళ్ళం మనం అవుతాం. ఇంకో విషయం ఫ్రెండ్స్, ఇలాంటి మీకు వీడియోస్ కావాలంటే 100% మీకు కావాలి తెలుసు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ వచ్చేసి మిడిల్ క్లాస్ అబ్బాయి ముచ్చట్లు. ఒక సబ్స్క్రైబర్ చేస్తారా, లైక్ కొట్టి కామెంట్ చేసి షేర్ కూడా చేయండి. అట్లయితేనే మన వీడియో చాలామందికి వెళ్తుంది. మనం తీసే ఈ చరిత్ర ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మనకే కాదు, మన పిల్లలకు కూడా తెలియాలి. ఈరోజు వీడియో గేమ్సే కాదు, మనకు దేవుడు ఉన్నాడు, మనకు చరిత్ర ఉన్న విషయాన్ని నేను మీ ముందుకు ఉంచుతా. ఓకే బాయ్. ఓకే మామ.